మేడం, మన ఉద్యమం రాష్ట్రాలు దాటింది, పరిధి దాటి ఎక్కడెక్కడికో విస్తరిస్తూ ఉంది. కావ్య లాంటి వారు, యువత కూడా ఈ ఉద్యమంలోకి రావటం మనకి ఎంతో సంతోషం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది ఉద్యమం అంటే ఉద్యమం అని ఎందుకు అంటామంటేనండి, జాగృతమైనప్పుడు అదొక ఉద్యమం. అంటే ఒక్కళ్ళం కాదు, వందలాది మంది, వేలాది మంది కూడా ఒక సంస్కరణ జరగాలి అంటే ఉద్యమించక తప్పదు. ఈరోజు సంస్కరణ జరుగుతోంది. ఆలయ పరిరక్షణ అనే ఒక సంస్కరణ మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు మన దగ్గర ఆల్రెడీ ఉన్న వ్యవస్థని మనం కొన్నేళ్లుగా మర్చిపోయాం. కాబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని ఆ పూర్వవైభవం రావాలి, మళ్ళీ మనం సుభిక్షంగా ఉండాలి. ఆలయం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఇంతే, ఇంతకు మించి మనకు ఉండేది ఏది లేదు. మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆలయం గురించి మాట్లాడితే కేవలం ఏదో కమ్యూనల్గా మాట్లాడడము, కమ్యూనల్ అప్రోచ్ అని అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా అవివేకం అనే నేను అంటాను. ఈరోజు ఆలయ పరిరక్షణ అంటే ఒక ఆలయం బాగుంటే, అంతకంటూ వంశీ గారు ఈరోజు ఆలయానికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో మనం చర్చించుకుంటూనే వస్తున్నాం. ఆలయాలు బాగుంటే అనేక మంది అన్య మతస్థులు వాళ్ళకి జీవనోపాధి మన ఆలయాల నుంచి రావటం లేదంటారా? పువ్వులు కానివ్వండి, ఎవరు అధికంగా పువ్వులు విక్రయించేదెవరు? పళ్ళు విక్రయించేదెవరు? ఈరోజు గుమ్మడికాయలు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకుంటాం కదా పూజల్లో, ఇవన్నీ కూడా విక్రయిస్తుంది ఎవరు? కాబట్టి ఇన్ని రకాలుగా కూడా ఎటువంటి తారతమ్యం ఉంది? ఇది కమ్యూనల్ ఎక్కడైతుంది? ఈరోజు హిందుత్వమో సనాతనమో గురించి మనం మాట్లాడడము, ఆలయ పరిరక్షణ గురించి మాట్లాడడం అంటే సమాజ హితం కోసమే. అందులో ఎవరు భాగమైనా, ఎవరు పాలు పంచుకున్నా, ఎవరు ముందుకొస్తున్నా అందరూ బాగుండాలి అని హక్కున చేర్చుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయం ఈరోజు మన ధర్మంలో ఉంది. ఆ ధర్మానికి ప్రతీకనే మన ఆలయం. అలాంటి ఆలయం బాగుపడితే సమాజంలో ఉండే అనేక వర్గాల వాళ్ళు, కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి అతీతంగా అందరూ బాగుంటారు, సమాజం బాగుంటుంది, సామాజిక స్థితిగతులు బాగుంటాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, అక్కడున్న ఎంటైర్ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో అభివృద్ధి చెందుతాయి, మనుషులకు కావలసిన అన్ని వనరులు కూడా చేకూరుతాయి. ఆలయం బాగుంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు అనేక పెద్దలు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. మనకి ఒకప్పుడు ప్రసూతి కేంద్రాలు, విద్యా కేంద్రాలు, సాంస్కృతిక కేంద్రాలు, ఆలయం అంటే మనిషి పుట్టిన నుంచి చనిపోయేదాకా ప్రతి అంశంలోనూ ముడిపడి ఉండేది. ఖచ్చితంగా అది నెమ్మదిగా మనం కొన్ని విషయాలకే పరిమితం చేసేవాళ్ళు. లేవు. ఇప్పుడు వెళ్తే ఆలయం అంటే కేవలం నాకేదో ఉద్యోగం రావాలి, లేకపోతే ఏదో జరగాలి, మనసులో ఏదో కోరిక పెట్టుకొని గంట కొట్టి స్వామివారికి హుండీలో డబ్బులు వేసేస్తాం. ఒక డీల్, భగవంతుడితో డీల్ కోసమే ఆలయాలకు వెళ్తున్నాము. నాకు ఇదేదో జరిగితే నేను డబ్బులు వేసేస్తాను, వచ్చేస్తాను, దండం పెట్టుకుంటాను. ఇది కాదు ఆలయం అంటే. ఆలయం అంటే ఎంత హోలిస్టిక్ మీనింగ్ ఉంది దీనికి. కాబట్టి ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన రీసెంట్గా కూడా మన గుడి మన బలం అనే కార్యక్రమానికి కూడా మనం నాంది పలికాము, శ్రీకారం చుట్టాము. ఆలయ కేంద్రంగానే ప్రతి హిందూ బంధువుకు మరో హిందువు తప్పకుండా బంధువుగా మారే ఒక అద్భుతమైన వారధిగా ఆలయాన్ని మనము తీర్చిదిద్దబోతున్నాము. మనం చేసే ఈ యొక్క మన గుడి మన బలం నెక్స్ట్ ఆ ఫేజ్లోకి తీసుకెళ్తున్నాం, జాగోరే జాగోని. కాబట్టి అప్పుడు ఏ తారతమ్యాలు ఉండవు. ఎప్పుడైతే ఒకానప్పుడు ఎటువంటి తారతమ్యాలు లేవో, ఈ రోజు విషపూరితమైన కొంతమంది పనిగట్టుకొని ఆలయాల్లో వీళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంది, వీళ్ళకి మాత్రమే లేదు అనేది కాదు. ఆలయంలో మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఒక విశ్లేషణ చేశారండి. ఐ థింక్ ఒకసారి అది ప్లే చేస్తే బాగుంటుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనకి చెప్పడం జరిగింది, ఆలయం అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అందులో అనేక కులాల వాళ్ళకి అక్కడ జీవనోపాధి. వీళ్ళు వాళ్ళని కాదు, అంతటి ఒకళ్ళు లేనిదే ఇంకొకళ్ళు లేరు. ప్రతి వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ ఆధారపడి ఉంది ఆలయ కేంద్రంగా. అలాగా అనేక మందికి జీవనోపాధే కాకుండా మన ఒక మనసులు, మన జీవిత మార్గాన్ని దిశానిర్దేశం చేసే ఒక అద్భుతమైన వారధి ఆలయం. అలాంటి ఆలయంలో అనేక అద్భుతాలు ఇంతకుముందు మనం చవి చూసాము. కాబట్టి అప్పట్లో అన్ని సుభిక్షంగా ఉన్నాయి. ఈరోజు ఆలయం సుభిక్షంగా లేకపోతే అది ఎంత నష్టం. ఈరోజు మనం చూసుకుంటున్న అనేక విపత్తులకు కారణం ఈరోజు పురాతన ఆలయాలు నిర్లక్ష్యం చేయడం వల్లే. అక్కడ చేయాల్సిన విధి విధానంగా, అక్కడ చేయాల్సిన క్రతువులు చేయకుండా అక్కడున్న ఆలయాన్ని పూర్తిగా పాడుపడే విధంగా మనం దాన్ని వదిలేయడం వల్ల ఈరోజు సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకి కూడా అది నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఈరోజు మనం ప్రేరణ కూడా అదే, ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేస్తాయి, కానీ అన్ని ప్రభుత్వాలు చేయవు. ఈరోజు భక్తులు పూనుకుంటేనే జరుగుతుంది. అందుకే భక్తుల చేయబడే ఉద్యమమే జాగోరే జాగో. భక్తులు పూనుకుంటే, భక్తులు చైతన్యవంతులైతే వాళ్ళు ఏదైతే
వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ప్రభుత్వాలు అవి చేస్తాయి. ఈ రోజు నిరంతరం ఇన్నిసార్లు ఇన్ని రోజులుగా నిర్విరామంగా మనం చేస్తున్నాము అనుకుంటే ఎందుకు చేస్తా ఉన్నాం? ఈ రోజు ప్రభుత్వాలకి ఎందుకు మనం వెళ్ళి ఏదో ఉద్యమం చేసి ధర్నా చేసేసి వదిలేసి చేయట్లేదు కదా. దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ధర్నాలు చేసాం ఎప్పుడు, అన్ని కూడా విధి విధానాలు పాటించి లాస్ట్లో అది జరగకపోతే మొరపెట్టుకున్న